నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక మార్పులు చోర్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వివి వినాయక్ పేరు ఇప్పుడు రాజకీయంగా తెరపైకి వస్తుంది. ఆయన వైసీపీలో చేరబోతున్నట్టు కాకినాడ కానీ ఏలూరు నుంచి కానీ ఆయన బరిలో దిగబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి ధీటుగా ఆయన సినీ గ్లామర్ని యాడ్ చేసి ఆయన్ని రంగంలోకి దించినట్టు వైసీపీ పావులు కదుపుతున్న వేళ వివి వినాయక్ పేరు తెరపైకి వచ్చి చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏంది వివి వినాయక్ పేరు బాగా వినిపిస్తుంది. వివి వినాయక్ రాజకీయాలకు రాబోతున్నారా? వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే మీరేం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 2019 నుంచి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా, రాష్ట్రంలో ఉన్న దరిద్రులకే రాజధాని లేకుండా, ఆడపిల్ల మీద అత్యాచారాలు కానీ అన్నీ, అసలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఒక్క మాట మాట్లాడకుండా కేవలం ఒక సినిమా కోసం దాదాపు 5-6 హీరోలు కానీ రాజమౌళి కానీ వీళ్ళందరూ కలిసి వచ్చి టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి దండం పెట్టి మరీ మాట్లాడిన తర్వాత ఇంకా రాష్ట్రాన్ని కానీ రాష్ట్రంలో ప్రజలను కానీ పట్టించుకోకుండా మేము భారీ బడ్జెట్ పెట్టాము, 200 కోట్లు 300 కోట్లు అని చెప్పి ఫస్ట్ వారం 10 రోజులు టికెట్ రేట్లు పెంచాలి అని చెప్పడము, అతనేమో నోటిఫికేషన్ జారీ చేయటము, ఇవన్నీ చూస్తుంటే ఒక ఆటలాగా ఉంది. మళ్ళీ ఇప్పుడు 2024 ఎలక్షన్లకి నేను పోటీ చేస్తాను అని చెప్పి వివి వినాయక్ రావటం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రాలు తెలిసి కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేసిన ఆలీ కానీ పోసాని కృష్ణమురళి కానీ, రీసెంట్గా సినిమా తీసిన ఆర్జీవి కానీ, శ్రీరెడ్డి కానీ, మొన్న కత్తి మహేష్ అనే వ్యక్తి చనిపోవటం కూడా జరిగింది. అతనికి గ్రనైట్ కొన్ని దాదాపు దగ్గరకు ఒక 25 ఎకరాలు ఇవ్వటం అనేది తెలిసి అక్కడ చిన్న ఇష్యూ జరిగి అతన్ని యాక్సిడెంట్లో చంపేశారు అన్న విషయం నాకు రీసెంట్గానే తెలిసింది. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల గురించి కానీ పట్టించుకోకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి వీళ్ళు ట్యాక్సులు కట్టేదేమో తెలంగాణలో, కానీ ఆస్తులు సంపాదించుకోవటానికి ఇక అధికార పార్టీ చేసే అరాచకాలు అన్నీ మర్చిపోయి మళ్ళీ అదే పార్టీలో చేరతాను అంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఇంకా కొన్ని రోజుల్లో టీడీపీ పార్టీ అధికారంలో వస్తే కానీ చూడాలి. ఎందుకంటే చంద్రబాబు గారు 53 రోజులు అరెస్ట్ అయిన తర్వాత ఈ సినిమా వాళ్ళకి నిజంగా హైదరాబాద్లో ఎంత చేశారు చంద్రబాబు గారు అని తెలియకుండా, ఎవరు రాకుండా రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ను చూడటానికి చిరంజీవి వెళ్ళాడు, నాగార్జున వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. వీళ్ళందరూ ఏ విధంగా అయితే చేశారో ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవటానికి కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని కలిసిన కాబోయే మాజీ ముఖ్యమంత్రి అని నిన్న కలవటం జరిగింది. ఇంకా కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మార్పులు అయితే కంపల్సరీ వస్తాయని చెప్పగలను. మొత్తం నర్సీపట్నంలో కూడా పూరి జగన్నాథ్ గారు వాళ్ళ అన్నగారు ఉమాశంకర్ గారు గెలుపొంది ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకే రేపు టికెట్ ఉంటుందో ఉండదో అనే ఒక ఆలోచన అయితే జనాల్లో మెదులుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు వివి వినాయక్ వచ్చి ఎక్కడ పోటీ చేస్తాడు, ఎక్కడ సీట్ ఇస్తా అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఒక్క సినిమా యాక్టర్లే కాదండి, ఈ అంబటి రాయుడు అని క్రికెట్ ఆడే అతను కూడా వచ్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలిసి కూడా, అంటే వీళ్ళు నేను నా కుటుంబం ఇంకంతే మేము బాగుంటే చాలు అని చెప్పి వస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్కళ్ళు కూడా నేను గెలుస్తాను అన్న హామీ వాళ్ళు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు,
ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు లేవు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, మొత్తం ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. యువత సర్వనాశనం అయిపోవటానికి గంజాయి పంట కానీ ఎర్రచందనం నాశనం చేశారు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, అసలు ప్రతి ఒక్కటి దోపిడీ. గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టుకోవటం కానీ, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా ఆస్తులు రీసెంట్గా బేగంపేట ఎయిర్పోర్ట్ ఆపోజిట్ 5.5 ఎకరాలు కబ్జా చేయడం జరిగితే ఒక యాంకర్ గారు జర్నలిస్ట్ గారు అడిగారు, సార్ మీ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి అంటే, ఆంధ్రప్రదేశే అమ్మకానికి తాకట్టు పెట్టడానికి సిద్ధంగా అయ్యింది. ఏది కబ్జా కాలేదు చెప్పండి? అసలు ఆంధ్రప్రదేశే కబ్జా అయ్యింది. 2019 నుంచి సర్వనాశనం అవుతుంది. ఇంకొకసారి కనుక ఛాన్స్ ఇస్తే మాత్రం ఒక శ్రీలంకగా, ఒక ఆఫ్ఘనిస్తాన్గా, ఒక ఉక్రెయిన్గా మారుతుంది అని నేనైతే చెప్పగలను. మొన్న పబ్బులో డ్యాన్స్ వేసిన మంత్రి రోజా గారు ఈ మధ్య మీడియాకి దూరంగా ఉంటున్నారంట, ఎందుకని అలా? అంగన్వాడీ వాళ్ళు 10,000 ఉన్న జీతాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెంచింది 1,000 రూపాయలు. కోడిగుడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా విపరీతంగా రేట్లు పెరిగితే వాళ్ళు పడే కష్టానికి జీతం పెంచమని అడిగితే అసలు వాళ్ళని మనుషులుగా చూడలేదు. మున్సిపాలిటీ వాళ్ళని కానీ, ఉద్యోగస్తులను కానీ, అంగన్వాడీ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్టు కొడతా, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే, మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండి కూడా ఏమీ మాట్లాడలేం పరిస్థితి. ఇప్పుడు రోజా కనిపించట్లేదని మీడియాలో బాగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, ఎందుకు? ఎక్కడ పోయారు రోజా గారు? రోజా గారు ఒక్కళ్ళు కాదండి, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కానీ, గోరంట్ల మాధవ్ గారికి కానీ, అసలు జగన్మోహన్ రెడ్డికే అక్కడ పులివెందులు గెలుస్తాడు అన్న ధీమా లేదు. విజయసాయి రెడ్డి కానీ, సజ్జలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ ఇక ఎవరు బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా చెప్తున్నాడు, జగన్ మీద నేను కేసులు వేస్తాను. ఏమని మాట్లాడతారు? రోజాకు కూడా సీట్ లేదు. ఎవరికి ఉంది? ఎవరికి తమ నియోజకవర్గంలో ఇంత మట్టికి రెడ్లన్నీ ఒక్కళ్ళని మార్చింది కేవలం ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మిగతా వాళ్ళంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వీళ్ళందరినీ మారుస్తున్నాడు. ఓకే, వీళ్ళ పార్టీకి ఏంటంటే ఒక కొన్ని రోజులు ఇదే ఇంకా లాస్ట్ అని చెప్పగలను. కాంగ్రెస్కి ఏ విధంగా అయితే 2014లో భూస్థాపితం చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024లో భూస్థాపితం చేస్తారు. అది ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అవుతున్న వైసీపీకి ఎంత సినీ గ్లామర్ యాడ్ అయినా కానీ నిరుపయోగమే అని చెప్పి విశ్లేషణ ద్వారా తెలుస్తుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.